కేవలం 8 లక్షలకే ఎకరం ల్యాండ్ అండి. మొత్తం 10 ఎకరాల ల్యాండ్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, నా లో కాస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ స్వాగతం సుస్వాగతం. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇక ల్యాండ్ విషయానికి వస్తే, ఈ ల్యాండ్ వచ్చి వినుకొండ మండలంలో ఉంటుంది. వినుకొండ నుంచి దగ్గర 10 to 12 కిలోమీటర్స్ వస్తుంది. హైవే నుంచి 2 to 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మెటల్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్. ఇది బాగుంది ల్యాండ్, నేను చూశాను. కాకపోతే దారి మాత్రం కొంచెం చేయించుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఒక 1 lakh పెడితే దారి మొత్తం క్లియర్గా వస్తుంది. కార్ వచ్చే రోడ్డు. ప్రజెంట్ బండి ఆరామ్సే హ్యాపీగా వెళ్ళిపోతుంది. బండి వచ్చేసి మీకు ఇది వాటర్ ఫెసిలిటీ గురించి మాట్లాడాలంటే, దీని పక్కనే చిన్న కాలువ ఉంది. అది వర్షాకాలంలో వస్తుంది. చూడండి, నేను మీకు వీడియోలో కాలువ కూడా చూపిస్తాను. చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో చూడండి. ఇంకా అదేవిధంగా ఇది వెళ్ళే రోడ్ అనమాట. ఆ ల్యాండ్కి వెళ్ళే రోడ్డు కొంచెం వెళ్ళైతే ఇది మొత్తం ల్యాండే. ఇదంతా ల్యాండే, క్లియర్ కట్గా ఉంది మీకు ల్యాండ్. కొంచెం ఏమో దున్నింది ఉంటుంది, కొంత దున్నలేదన్నమాట. ఎందుకు అంటే అంతే, క్లియర్గా వాళ్ళు ఎంతవరకు చేద్దాం అనుకున్నారో అంతవరకే చేశారు, మిగతాదంతా చేయలేదు. ఇంకొకటి ఏంటంటే, ఇది ఇద్దరు రైతులదండి. ఇందులో ఇద్దరు ఉన్నారు రైతులు. ఒక రైతుకి వచ్చి 6 acres ఉంది, ఇంకొక రైతుకి 4 acres ఉంది. సో రెండు కలిపి మాత్రమే ఇస్తారు, విడివిడిగా ఇవ్వరు. మీరు చూసుకుంటే ఇది కెనాల్ అండి, వాటర్ సోర్స్ అది. సో ఈ ల్యాండ్ మనకి ప్లాంటేషన్కి అనుకూలంగా ఉంటుంది. ఏ మొక్కలైనా వేసుకోవచ్చు, ఎటువంటి మొక్కలైనా వేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మంచి ల్యాండ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వినుకొండ నుంచి చాలా దగ్గర కాబట్టి. అదేవిధంగా ఇది మనకి ప్లాంటేషన్ కూడా వేసుకుని మనం దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే మనకి ఎంత లేదన్నా ఎవ్రీ ఇయర్ మంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఏరియాలో కౌలుకు కూడా తీసుకుంటున్నారు. కౌలు వచ్చి పెద్ద రాదండి, 10 నుంచి 15 వేలు వస్తుంది అంతే ఎకరానికి. బట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం మంచి ల్యాండ్. మీరు చూస్తున్నారు కదా ప్లెయిన్గా ఎంత నీట్గా ఉందో. సో నేను లాస్ట్ టైం పెట్టాను, దీనికి దగ్గరలో ఇంకొక ల్యాండ్ 3 acres ల్యాండ్ సేమ్ రేట్కి. చూడండి,